భారత్ ఫ్రాన్స్ మధ్య 26 రఫేల్ మైరన్ యుద్ధ విమానాల కోసం 64,000 కోట్ల రూపాయల విలువ చేసే ఒప్పందం జరిగింది. ఈ మేరకు ఇరు దేశాల అధికారుల మధ్య సంతకాలు జరిగాయి. భారత ప్రతినిధిగా రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. దీనికి ఇరు దేశాల రక్షణ మంత్రులు వర్చువల్ గా హాజరైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఫ్రాన్స్ రాయబారి హాజరైనట్లుగా పేర్కొన్నారు. ఇది పూర్తిగా భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందమని వివరించాయి. ఇక భారత్ ఫ్రాన్స్ల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రభుత్వ పెద్దలు ఇంకా ప్రభుత్వం వ్యాపారాల మధ్య అనేక అనుబంధ ఒప్పందాలు జరిగినట్లుగా తెలుస్తుంది. 26 రఫేల్ మైరన్ జెట్లను విమాన వాహన నౌకలపై వెంటనే మోహరించాల్సిన అవసరం ఉంది. వీటిల్లో 22 సింగిల్ సీటర్ జెట్లు కాగా మరో 4 ట్విన్ సీటర్ ట్రైనర్లు ఉన్నాయని, వీటి డెలివరీలు 2031 నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ విమానాలను ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై మోహరించనుంది భారత్. ప్రస్తుతం వాడుతున్న MiG-29ల స్థానంలో వీటిని భర్తీ చేయనుంది.